ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు, భయ్యా మాకు ఎయిర్టెల్లో మేము 489 రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏమొస్తాయి, 489 రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియండి భయ్యా అని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 489 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏమొస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 489 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 77 రోజులు ఉంటుంది. ఈ 77 రోజులు మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ఈ 77 రోజులకు కలిపి మనకు డేటా వచ్చేసి 6 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 77 రోజుల్లో మీరు ఎప్పుడైనా ఈ 6 GB డేటాని యూజ్ చేసుకోండి. మొత్తం ఎస్ఎంఎస్లు మనకు 600 ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తారు. ఈ 77 డేస్లో మీరు ఎప్పుడైనా 600 ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు. 5G యూజర్స్ కోసం అన్లిమిటెడ్ 5G డేటాని ఈ ప్యాక్లో మీకు ప్రొవైడ్ చేయడం లేదు. దీన్ని మీరు చూసుకోవాలి. ప్రతిరోజు కూడా మనకు డేటా రాదు, ఇది కూడా మీరు చూసుకోవాలి. మొత్తం కలిపి మనకి 6 GB డేటానే ప్రొవైడ్ చేస్తారు. 489 రీఛార్జ్ ప్లాన్ని స్మార్ట్ ఫోన్ యూజర్స్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. డేటా మాకు అవసరం లేదు అనుకునే స్మార్ట్ ఫోన్ యూజర్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మరియు కీప్యాడ్ మొబైల్, చిన్న మొబైల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. 489 రీఛార్జ్ ప్లాన్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.